నాన్న నా ఫ్రెండ్ శ్వేతను కలవడానికి బయటకు వెళ్తున్నా. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేదు నాన్న, నా ఫ్రెండ్ శ్వేతను కలవడానికి బయటకు వెళ్తున్నా. నమ్మొచ్చా? నమ్మొచ్చు నాన్న. సరే వెళ్ళు. లక్కీ, ఏంటో డల్గా ఉన్నావు? ఏమైంది లక్కీ? ఇట్లా సైలెంట్ ఉంటే నాకు ఏమర్థమవుతుంది? చెప్పు ఏమైందో. బన్నీ, మా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఎందుకు లక్కీ? ఇంట్లో అమ్మతో నాన్న ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నా. నాకు ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వేస్తుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలని ఉంది బన్నీ. లక్కీ లక్కీ ఏడవకు లక్కీ. మా నాన్న మా అమ్మని చాలా బాధ పెడుతుంది బన్నీ. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది బన్నీ. రోజు రోజుకి మా నాన్న టార్చర్ ఎక్కువైపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ మా అమ్మ ఉందని ఒకే ఒక కారణంతో ఆగిపోయా బన్నీ. అసలు నిన్న ఏం జరిగిందంటే, నవీనా, మేడం పని అయిపోయింది. మీరు డబ్బులు ఇస్తే నేను మీ దగ్గర పని ఉంది, అక్కడికి వెళ్తాను. సరే. ఏయ్ ఆగే. ఈ దొంగ సంసారాన్ని ఎన్ని రోజులు నడిపిస్తున్నావే? అయ్యో, ఏం మాట్లాడుతారండి? ఇతను అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఎంతకు బరిదయించావే బజార్ దానా? ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఉన్న సంగతే మర్చిపోయావా? నిన్ను అది కాదండి, అమ్మా. ఒక్కసారి నేను చెప్పేది కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? ఛీ! ఇంకా సిగ్గు మనం అంతా మర్చిపోయి వాడితో కులుపుతున్నావే. ఇది చేసిన పనికి దీన్ని కొట్టాలా చంపాలా? థు! ఇది చేసిన పని నా నోటితో చెప్పడం నాకే సిగ్గుచేటు. అమ్మా, అసలు ఏమైందే? నాన్న నేను ఎందుకు కొడుతుండు? అమ్మా, ఏమైందే? చెప్పు నువ్వన్నా. నేను చెప్తానమ్మా. ఎరా మళ్ళీ వచ్చావా? మిమ్మల్ని ఇద్దరిని కొట్టండి సార్, కొట్టండి. వెనక ముందు తెలుసుకోకుండా ఎందుకు సార్ మేడంని కొడుతున్నారు? సెట్ అయిందా? ఇగో తీసుకో. అయిపోయిందమ్మా. ఒకసారి లైట్ ఆన్ ఉంటుందో? నవీనా, నేను ఎలక్ట్రీషియన్ సార్. మేడం ఏదో ప్రాబ్లం ఉంది రండి అంటే వచ్చాను. మీరు అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు సార్. తను మా అక్కతో సమానం సార్. మేము పని చేసుకొని బతకటోళ్ళం సార్. ఇలా పనికమల్లా పనులు చేసి బతకటోళ్ళం కాదు సార్ మేము. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చుగా, ఎందుకు పారిపోయినావు? నాకు గొడవలంటే భయం సార్, అందుకే పారిపోయినా. పాపం సార్, మేడం కొట్టకండి సార్. లక్కీ, దాని లోపల తీసుకెళ్ళు. నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు? నీకు బొట్టు పెట్టి చెప్పాలి ఏమన్నా? వెళ్ళు. మా అమ్మ ఏం తప్పు చేసిందని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు మా నాన్న మా అమ్మని.
కనీసం తను నోరు తెరిచి చెప్పే అవకాశం కూడా ఇస్తలేడు. లక్కీ బాధపడకు లక్కీ, ఆ దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ నాన్నకు బుద్ధి చెప్తాడు. నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను. బన్నీ కాసేపు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తావా? తీసుకెళ్తా లక్కీ, ఎక్కడికి వెళ్దాం? ప్రశాంతంగా ఉండే చోటు తీసుకెళ్ళు బన్నీ. నవీనా, వస్తున్నానండి. ఏమైందండి? నీ బిడ్డ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను పోయింది, ఇప్పటివరకు రాలేదు. ఇంకా తెలుసా నీకు? వయసుకు వచ్చిన బిడ్డ ఒంటరిగా బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కనీసం ఫోన్ చేస్తే ఏమన్నా సోయిందా నీకేమన్నా? అసలు తల్లివే నాయ నువ్వు? చూడిగో నీ బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ చేస్తా. లిఫ్ట్ చేయట్లేదు చూడు. ఎందుకండి అంత కంగారు పడుతుడు? మన బిడ్డ ఏమన్నా చిన్న పిల్లనా? ఇంకొక మాట మాట్లాడితే పండు రాలకూడదా? ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా భయం లేదా? బయట ఏం జరుగుతుందో తెలుసు కదా, టీవీలో పేపర్లో చూస్తలేవా? వెళ్ళు లోపలికి. థ్యాంక్స్ బన్నీ, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా లక్కీ. ఎప్పుడు ఇలాగే ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంటుంది లక్కీ. నాకెందుకో నీతో ఇక్కడనే ఉండాలనిపిస్తుంది బన్నీ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది లక్కీ. బన్నీ నాకు ఇంటికి వెళ్ళని లేదు, ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తావు ప్లీజ్. లక్కీ ఏం మాట్లాడుతున్నావు? మనం అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. కానీ మా నాన్న చేసేది కూడా కరెక్ట్ కాదు కదా బన్నీ. అందుకని మనం ఇట్లా పోతే ఊళ్ళో మీ నాన్న ఇచ్చేది పోదా? దాని గురించి ఆలోచించావా? మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదు ఓకే, కానీ మీ అమ్మ నేను నిలిచిపెట్టి ఉండగలదా? తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా? చూడలకి మన అమ్మ నాన్న ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళు, సరేనా? సరే లక్కీ, నీకు నేను ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడు నేను ఇలా తోడుగా ఉంటాను, సరేనా? సరే బన్నీ. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకు నేను ఉన్నాను. సరే బన్నీ.